హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు అయితే మనం తెలుసుకుందాం. అప్లికేషన్ వివరాలు చూసుకుంటే అట్లా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. మనకి ఇక్కడ చూడొచ్చు మీరు. స్థానం వివరణ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇదైతే భారతదేశం అంతటా కూడా ఈ యొక్క జాబ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదైతే ప్రస్తుతానికైతే బెంగళూరులో ఉందన్నమాట. సో మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముందు మనం దీని యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ట్రైనింగ్ గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ చూడండి, అనుకరణ మరియు డేటా కన్వర్జెన్స్తో భవిష్యత్తును మార్చడం అనేసి ఇవ్వడం జరిగింది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఉద్యోగానికి అప్లై చేసే ముందు పూర్తి డీటెయిల్స్ చూస్తేనే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. సో అప్పటి వరకు కూడా మీకు ఎటువంటిది అర్థం కాదనమాట. ఓకేనా. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనగానే మీరు సవాల్ను ఇష్టపడుతున్నారా, మీరు సమస్యలను పరిష్కరించడానికి ఇష్టపడే సంక్లిష్ట ఆలోచన పర్రా అనేసి అడుగుతుంది. అంటే మీకు ఇక్కడ ఏవైనా ఇష్యూస్ వస్తే వాటిని ఇష్టపడతారా లేదా ఎటువంటి సమస్యలనైనా మీరు పరిష్కరించగలిగే విధంగా ఉన్నారా లేదా అనేసి అడుగుతుంది. సో ఎస్ అని చెప్పండి. అలాగే మీరు ఒక ఆలోచన పరంగా ఆలోచిస్తారా లేదా అనేది కూడా అడగడం జరుగుతుంది. సో దాన్ని కూడా ఎస్ అని చెప్పండి. అలా అయితే మేము వెతుకుతున్న కొత్త ఆల్జీరియన్ మీరే కావచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. అంటే కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అటువంటి వారిని అనమాట. అలాగే ఆల్టేయర్ వద్ద మీ ఉత్సుకత ముఖ్యం అనమాట. సో దానికి కావాల్సింది మీ యొక్క అంటే మీకు ఉండవలసిన ఎంగేజ్మెంట్ అనమాట. ఓకేనా. సో మేము ఓపెన్ సృజనాత్మక ఆలోచనను ప్రారంభించే వ్యాపార సంస్కృతిపై మమ్మల్ని గర్విస్తున్నాము మరియు మా ఖాతాదారుల విజయానికి, అలాగే మా సొంతంగా మా ఉద్యోగులకు మరియు వారి సహకారానికి మేము చాలా విలువనిస్తాము అనేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరైతే ఇక్కడ చూడండి, ప్రారంభించే వ్యాపార సంస్కృతికి అంటే వీళ్ళు ప్రారంభించిన ప్రతిదానికి కూడా మేము గర్విస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఓపెన్గా సృజనాత్మకంగా ఆలోచించే వీళ్ళైతే ప్రారంభం చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళ యొక్క ఖాతాదారులు ఎవరైతే ఉంటారో విజయానికి, అలాగే మా సొంతంగా మా ఉద్యోగాలకు మరియు వారి సహకారానికి మేము చాలా విలువనిస్తాము. ఎవరైతే ఖాతాదారులు ఉంటారో వారికి వీళ్ళైతే డైరెక్ట్గా వాళ్ళకి మంచి వాల్యూ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో వాళ్ళ యొక్క విజయమే వీళ్ళ యొక్క విజయానికి మలుచుకుంటారు. ఓకేనా. సో అదనమాట. అయితే ఉద్యోగం సారాంశం వచ్చేసరికి హైపర్ వర్క్స్, అలాగే ప్రీ ప్రొఫెసర్స్ కోసం డెవలప్మెంట్ కోర్ టెక్నాలజీస్ మరియు టూల్స్లో పాల్గొనండి అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఏం చేస్తారంటే హైపర్ వర్క్స్ చేస్తారు, అలాగే మాడ్యూల్ను అభివృద్ధి చేయడం అనేది చేస్తారు, వాటిని పరిష్కరించే విధంగా కూడా ఉంటారనమాట. సో ఇది మీరు చేయవలసిన వర్క్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి హైపర్ వర్క్స్ అంటే హెవీ వర్క్ అనేది ఉంటుంది. సో వాళ్ళు చెప్పే మీ యొక్క టీం ఏదైతే అసైన్మెంట్గా ఇస్తారో అవి చేయాల్సి ఉంటుంది. అలాగే ఏవైతే మాడ్యూల్స్ ఉంటాయో వాటిని అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. అలాగే వాటిని అభివృద్ధి చేయడమే కాకుండా మీరే దాన్ని సొంతంగా విశ్లేషణ చేసి పరిష్కరించే విధంగా కూడా మీరే చూసుకోవాలి. సో అది మీ యొక్క జాబ్ రోల్ అనమాట. ఓకేనా. మీరు ఏం కావాలి, ప్రాథమిక అంశాలు అయితే మీకు ఖచ్చితంగా C++ అనేది చాలా అవసరం అనమాట. సో అలాగే జావా వచ్చిన వాళ్ళు అప్లై చేయొచ్చా లేదంటే జావా వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. మినిమం అయితే మీకు బీటెక్ అనేది క్వాలిఫికేషన్ అనేది నేనైతే అంటున్నాను. బీటెక్ కంప్యూటర్స్ ఎవరైతే చేస్తుంటారో అటువంటి వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లైక్ డిగ్రీ చేసి C++, జావా, పైథాన్ ఇటువంటివి నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వారు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రాధాన్యత ఎవరికంటే కొండ చిలువ, అలాగే FEA, అలాగే TCL
సో వీటిల్లో చేసిన వారికి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, మీరు ఎలా విజయవంతం అవుతారు? భవిష్యత్తును ఊహించండి. సో భవిష్యత్తును అయితే ఊహించుకోవాలన్నమాట దీంట్లో చేరగానే. అలాగే నిజాయితీగా మరియు విస్తృతంగా కమ్యూనికేట్ చేయగలిగే విధంగా ఉండాలి. సో నిజాయితీగా ఉండాలి, అలాగే విస్తృతంగా కూడా ఉండాలి. అలాగే సాంకేతికత మరియు వ్యాపారం మొదటి కోసం వెతకండి. ఓకేనా? సో మీరైతే సాంకేతికంగా వర్క్ చేయాలి, అలాగే మొదట కోసం వెతకాలన్నమాట. ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిన కానీ వెతుకోవాలి. అలాగే వైవిధ్యాన్ని స్వీకరించండి మరియు ప్రమాదాలని తీసుకోండి. సో వైవిధ్యాన్ని స్వీకరించాలి. కొత్త కొత్త థింగ్స్ అన్నీ వస్తాయి కదా, సో అటువంటివన్నీ కూడా మీరు ఆహ్వానించాలన్నమాట. అలాగే ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాటిని ఎదుర్కొనే విధంగా ఉండాలి. మాతో ఎందుకు పనిచేయాలి అనేసి క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఇక్కడ చూడండి, ఆల్టేరియా అనేది ప్రోడక్ట్ డెవలప్మెంట్ అనమాట. హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, హెచ్పిసి మరియు డేటా అనలిస్టిక్ రంగాల్లో సాఫ్ట్వేర్ మరియు క్లౌడ్ సొల్యూషన్స్లను అందించే గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ. ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదైతే ఆల్టేరియా అనేది ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ అనమాట. హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ మరియు డేటా అనలిస్టింగ్ చేయడంలో మంచి సాఫ్ట్వేర్ రంగంలో దూసుకుపోతున్న ఒక క్లౌడ్ సొల్యూషన్స్ను అందించే గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ అనమాట. అలాగే ఆల్టేరియా దాదాపు ప్రతి సంస్థల్లోని అనుసంధానించబడిన ప్రపంచంలో మరింత సమర్థవంతంగా పోటీ పడేలా చేస్తుంది. అదే సమయంలో మరింత స్థిరమైన భవిష్యత్తును సృష్టిస్తుంది. 25 దేశాల్లో 3,000 మందికి పైగా ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు మరియు సృజనాత్మక ఆలోచన పరులతో మేము మా కస్టమర్ల యొక్క కష్టతరమైన సవాళ్ళను పరిష్కరించడంలో మరియు అసమానమైన సేవలను అందించడంలో సహాయం చేస్తాము. ఆవిష్కరణకు కొత్త ఆవిష్కరణలు చేయడం, మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం, అలాగే మరియు నేటి సమస్యలను రేపటి అవకాశాలుగా మార్చడం అనేది కూడా చేస్తున్నారు. అలాగే 30 సంవత్సరాలకు పైగా ఉత్పత్తి విలువను విస్తరించేందుకు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐని అనుసరిస్తారనమాట. అనుకరణ మరియు డేటా ఆధారిత డిజిటల్ కవలలను అభివృద్ధి చేయడానికి మరియు అపరిమిత ఆలోచనలకు మద్దతుగా అధునాతన హెచ్పిసి మరియు క్లౌడ్ సొల్యూషన్స్ను అందించడానికి మా కస్టమర్లకు ఎలక్ట్రానిక్స్ మరియు నియంత్రణలను మెకానిక్ డిజైన్తో అనుసంధానించడంలో మేము సహాయం అన్వేషణ చేస్తున్నాము అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అందరికీ ఉపయోగపడేలా ఈ యొక్క కంపెనీలో ప్రతి దాన్ని కూడా విస్తరించడం అనేది జరుగుతుంది, విశ్లేషణ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ 25 దేశాల్లో అయితే ఇది ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉందన్నమాట. 3,000 మంది పైగా ఇంజనీర్లు ఉన్నారు, అలాగే శాస్త్రవేత్తలు మరియు సృజనాత్మక ఆలోచన పరులతో ఇదైతే కస్టమర్ యొక్క కష్టతరమైన సవాళ్ళను కూడా పరిష్కరించడంలో మరియు ఆసనమైన సేవలను అందించడంలో సహాయం చేస్తుంది. అలాగే ఎవరైతే కొత్తగా ఆవిష్కరణలు చేస్తున్నారో కొత్త ఆవిష్కరణలకు చేయడం, మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం వంటివి కూడా ఇవి వాటికి కూడా వర్కింగ్ అనేది చేస్తుంది అనమాట. అయితే ఇదంతా కూడా మరింత తెలుసుకోవడానికి దయచేసి atliair.comని సందర్శించండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ముందుకు మాత్రమే అనేసి ఉంది కదా. సో ఎలా అప్లై చేయాలంటే ఇప్పుడు నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే దీని యొక్క లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది వస్తుందండి. ఈ విధంగా ఇక్కడ చూడండి, మీరు ఈమెయిల్ నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే లేదంటే ఇక్కడ ఈమెయిల్ పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ని మళ్ళీ టైప్ చేయండి అనే దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది వస్తుందన్నమాట. సో ఆ విధంగా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈమెయిల్ నమోదు చేసి మీరైతే డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చిన మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి మీరైతే 8 అక్షరాలు ఉన్న ఈమెయిల్ని క్రియేట్ చేసుకుని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో
ఇది మీ దరఖాస్తు సమర్పించడానికి దయచేసి ఈ దశలను పూర్తి చేయండి. అలాగే ఎరుపు నక్షత్రంతో గుర్తించబడిన ఫీల్డ్ అవసరం అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇది మొత్తం అంతా కూడా నోటిఫికేషన్ వివరాలు. సో దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.